జంట జలాశయాలు నిండుకుండల్ని తలపిస్తున్నాయి. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు భారీగా చేరుతోంది. వాగులు, కుంటలు ఏరులై పారుతున్నాయి. వికారాబాద్, పరిగి, షాబాద్, శంకరపల్లితో పాటు వివిధ ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతోంది. దీంతో గండిపేట జలాశయం 6 గేట్లు, హిమాయత్ సాగర్ జలాశయం 4 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. మూసీ పరివాహక ప్రాంతవాసులను అధికారులు హెచ్చరించారు. సర్వీస్ రోడ్డుపై నుంచి వరద భారీగా ప్రవహిస్తోంది. దీంతో హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డు మూసివేశారు. అలాగే నార్సింగి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ను బంద్ చేశారు. సాగర్ నుండి 5,000 జంట జలాశయాలు నిండుకుండల్ని తలపిస్తున్నాయి. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు భారీగా చేరుతోంది. వాగులు, కుంటలు ఏరులై పారుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాధిక లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాధిక, ఓవర్ టు యు. బోగి నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఎడతెరిపి లేకుండా రాత్రి వరకు కూడా కురిసింది. దీంతో ఎగువ ప్రాంతంలో అంతా కూడా వరద నీరు చేరుకోవడంతో ఇటు 2 జంట జలాశయాలు కూడా నిండుకుండలా మారాయి. హిమాయత్ సాగర్ కి సంబంధించి ఇప్పటికే 4 గేట్లు ఎత్తడం జరిగింది. దాంతో దాని దిగువన ఉన్న ఈసా, మూసీ నదిలు ఏదైతే మొత్తం పూర్తిగా నీటితో పారుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం హిమాయత్ సాగర్ రోడ్లో ఉన్నాము. ఇక్కడ సర్వీస్ రోడ్ అంతా కూడా బ్లాక్ అయిపోయి ఇది ఒక పెద్ద వాటర్ ఫాల్ లాగా మనకి పైనుంచి చూస్తే, అవుటర్ నుంచి చూస్తే అయితే చాలా పెద్ద వాటర్ ఫాల్ ఏదో ఇక్కడ నుంచి పొంగి పొర్లుతుందేమో అనిపించేలాగా మనకి ఇక్కడ చాలా బ్యూటిఫుల్ లొకేషన్. చూడటానికి కూడా చాలా మంది వస్తున్నారు. ఒకవైపు ORR పై నుంచి కూడా విపరీతంగా క్రౌడ్ ఆగి మరీ చూస్తున్న పరిస్థితి. ఒకసారి విజువల్లో చూస్తే ఇక్కడ ఈసా నది పారుతున్న దీంట్లో నుంచి అక్కడ పైన 4 గేట్లు, దాదాపుగా 4 అడుగుల పైన 4 గేట్లు వదలటంతో భారీగా వరద నీరు ఉధృతి అనేది మనకి ఇక్కడ పారుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈసా నది నుంచి వస్తున్న వరద కాలువ ఏదైతే ఉందో అది నాలాల ద్వారా ఇటు మూసీలోకి చేరి ఇటు రూట్ గా వెళ్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం అయితే ఇక్కడ రాజేంద్ర నగర్ కి సంబంధించిన ఈ ఫ్లైఓవర్ ORR ఏదైతే ఉందో ఆ రూట్ మొత్తం అంతా కూడా బ్లాక్ అయిపోయి ఇటు సర్వీస్ రోడ్ నుంచి ఇటు కిస్మత్పూర్ కానీ, బండ్లగూడ కానీ, రాజేంద్ర నగర్ ఇటువైపు కానీ వెళ్ళటానికి లేకుండా సర్వీస్ రోడ్ అంతా క్లోజ్ అయిపోయిన పరిస్థితి. అయితే పైనుంచి ORR మాత్రం కొంత క్లియర్ రోడ్ ఉండటంతో అటు పంపుతున్నారు. ఇటు ఈ గ్రామాలకు చెందిన, ఈ ఏరియాకు చెందిన వాళ్ళని కొంత ఆపుతున్న పరిస్థితి. అయితే దాదాపుగా 2-3 రోజుల పాటు ఈ ఫ్లోటింగ్ ఇలాగే ఉంది అంటే 2-3 రోజుల పాటు ఈ సర్వీస్ రోడ్ని క్లోజ్ చేస్తాము అని అధికారులు ఇప్పటికే అలర్ట్ చేస్తున్నారు. మనకు వరద నీరు ఉధృతి చూస్తే అర్థమవుతుంది. అంటే ఎగువ నుంచి ఎంత స్పీడ్గా మనకి ఉధృతి వస్తుంది అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ ఈసా నది నుంచి వస్తున్న ఈ వాటర్ అంతా కూడా దిగువకు చేరుకుంటుంది. సర్వీస్ రోడ్లో మనకి కనీసం మూమెంట్, వెహికల్ మూమెంట్ కూడా ఉండటానికి అవకాశం లేదు. ఇక్కడ నుంచి కంప్లీట్గా ఆ వరద నీరు అనేది చాలా ఫాస్ట్గా, భీకరంగా వస్తున్న విజువల్స్ మనం లైవ్లో చూస్తున్నాము. వరద ఉధృతి ఎంత ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అయితే హిమాయత్ సాగర్ పరివాహక ప్రాంతము, అట్లాగే ఈసా, మూసీ పరివాహక ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ కొన్ని కాలనీలలో ఇప్పటికే భారీగా వరద నీరు చేరినట్టుగా తెలుస్తుంది. మనకి ఇక్కడ విజువల్లో చూస్తేనే అర్థమవుతుంది. ఇంత ప్రెషర్తో మనకి ఇటు రాజేంద్ర నగర్ పరిసర ప్రాంతాలంతా కూడా ఇక్కడ ఈసా పారుతున్న ఏరియాలోనే మనకి ఇక్కడ సర్వీస్ రోడ్లో ఇంత బ్లాక్ అయిపోయి మొత్తం కంప్లీట్గా చాలా పెద్ద వరదగా మనకి ఇక్కడ ఏదైతే కనిపిస్తూ ఉందో, కొన్ని ఏరియాస్లో లోతట్టు ప్రాంతాలలో కావచ్చు, కొన్ని లోతట్టు ఏరియాస్లో మనకి మూసీకి, ఈసాకి దగ్గరగా ఉన్న ఏరియాస్లో కావచ్చు, విపరీతమైన ఫ్లోటింగ్ తోని అక్కడ ఇళ్లలో కూడా వాటర్ చేరుతున్న సిచ్యువేషన్. దానికి అక్కడ ఉన్న ఇటు అధికారులంతా కూడా అక్కడికి చేరుకొని అక్కడ వాళ్ళని, జనాలనంతా కూడా సేఫ్ ప్లేస్ కి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గతంలో మనకి దాదాపు ఒక 15-20 డేస్ బ్యాక్ కూడా చాలా భారీ వర్షాలు కంటిన్యూస్ గా 10 రోజులు కురిసినప్పుడు కూడా ఇంతకంటే ఎక్కువ వరద నీరు మనకు ఇళ్లలోకి చేరుకోవటము, భారీ ఉధృతి అనేది మనకు నాలాల్లో పొంగి పొర్లిన పరిస్థితి మనం చూసాము. సో ఓవర్ఫ్లో అవుతున్న వాటర్ అంతా కూడా ఇటు ఈసా నుంచి ఫ్లోటింగ్ దిగువ ప్రాంతానికి అంతా చేరుకుంటున్నాయి. చాలా భారీ ఉధృతి వరద అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇటు హిమాయత్ సాగర్ కి సంబంధించి కేవలం 4
గేట్లని మాత్రమే ఎత్తారు. 4 అడుగుల లోపు మనకి గేట్లను ఎత్తినప్పటికీ ఇంత ఎక్కువ ఫ్లోటింగ్ మనకి ఏదైతే కనిపిస్తుందో, సో ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది, ఉధృతి ఎక్కువగా ఉంటే కనుక ఇంకా మరిన్ని గేట్లను కూడా ఎత్తడానికి అధికారులు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. వరద ఉధృతి చూస్తే చాలా భీకరమైన శబ్దాలతో మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే బ్యూటిఫుల్ లొకేషన్ లాగా కూడా ఈ సర్వీస్ రోడ్లో ప్రతిసారి ఇటు హిమాయత్ సాగర్ గేట్లెత్తిన ప్రతిసారి ఇక్కడ కొంత సర్వీస్ రోడ్ ఇష్యూ అయితే వస్తుంది. ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ అనేది మనకు బ్రిడ్జ్ పైనుంచి చేరుకొని ఇటు నాలాలోకి చేరుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా భారీగా కురుస్తున్న వర్షాలకు నాలాలైతే పొంగి పొర్లుతున్న పరిస్థితి ఉంది. ఇటు వరద నీరు ఎక్కువగా చేరుకోవడంతో లోతట్టు ప్రాంతాల్లో కొంత ఇబ్బంది అవుతున్నప్పటికీ కూడా మనకి ఎప్పటికప్పుడు అధికారులు ఇటు పబ్లిక్ని అలర్ట్ చేసి కొంత వాళ్ళని సేఫ్ ప్లేసెస్కి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇటు హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్ అయితే కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. దాదాపుగా 3 రోజుల పాటు ఈ రోడ్డు క్లోజ్ చేస్తున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. భోగి, థ్యాంక్ యూ రాధిక.